in progress. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియాలో రవాణా అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. గరుడ అనేది దేనికి సంబంధించినది? గరుడ అనేది ఎయిర్లైన్స్కి సంబంధించినది. గరుడ మన రాష్ట్రంలో పెద్ద నౌకాశ్రయం ఏమిటి? మన రాష్ట్రంలో పెద్దది ఏమిటి అంటే విశాఖపట్నం. మన ఆంధ్రప్రదేశ్లో అతి పెద్దది ఏమిటి అంటే విశాఖపట్నం. కళింగపట్నం ఏడంది? మనకి శ్రీకాకుళం. రాజమండ్రి తూర్పు గోదావరి. కాకినాడ కూడా తూర్పు గోదావరి. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూస్తే ఫ్రెండ్స్ జాగ్రత్తగా, పూర్తిగా భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి రైలు మేతా అనేది ఏ స్టేషన్ల మధ్య? పూర్తిగా మన భారతదేశంతో సరిహద్దుల్లో అంటే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యొక్క మనకి మొట్టమొదటి రైలు, మన ఎవరి యొక్క టెక్నాలజీ తీసుకోకుండా మన స్వదేశీ యొక్క పరిజ్ఞానంతోనే రూపొందించిన మొట్టమొదటి రైలు మేతా. ఈ మేతా అనేది ఏ స్టేషన్ల మధ్య తిరుగుతూ ఉంటుంది? మేతా అనేది ఏ స్టేషన్ల మధ్య తిరుగుతుందంటే దాదర్ మరియు ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, దాదర్ మరియు బోరావల్లి. ఈ దాదర్ మరియు బోరావల్లి అనే మధ్య తయారు చేస్తుంది. అంటే ఎగ్జామ్లో అడగచ్చు, పూర్తి భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి రైలు మేతా. ఈ మేతా అనేది ఏ రెండు రైల్వే స్టేషన్ మధ్య ఉంటుంది? దాదర్ మరియు బోరావల్లి. కరెక్ట్. ఎగ్జామ్లో మరొకటి చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇప్పుడు చూస్తే మీనం బాకం యాడుంటుంది? ఫస్ట్ సౌంత్రాజ్ ఖర్చు ఎక్కడ ఉంటుంది? డమ్ డమ్ ఎక్కడ ఉంటుంది? చూడండి, మీనం బాకం వచ్చేసి చెన్నై. అంటే ఏకి 3 ఉండాలా. ఇందిరాగాంధీ ఢిల్లీ, సికి 1 ఉండాలా. డమ్ డమ్ అనేది కోల్కత్తా. సో మనకి డికి ఏముండాలి అంటే 2 ఉండాలా. ఇప్పుడు మనకి 2 మిగిలిపోయాయి. ఇప్పుడు దీని ద్వారా దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏమని? ఏకి ఏముండాలా? 3 ఉండాలా. ఏకి 3 ఉండాలా. సో సికి 1 ఉండాలా. సికి 1 ఉండాలా. సో డికి వచ్చేసి 2 ఉండాలా. డికి వచ్చేసి 2 ఉండాలా. ఎక్కడ ఉంది? ఆ విధంగా. రైట్. సో జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే అయిపోతుంది. అక్కడ క్లియర్గా కిందికి వద్దాం. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. శాంతాక్రాజ్ తెలీదు, రాజాసాని తెలీదు. ఇప్పుడు చూస్తే ఏకి 3 ఉంది, సరిపోయింది. బికి 4 అంటే శాంతాక్రాజ్ అనేది ముంబైలో ఉంది. గుర్తుపెట్టుకోండి, శాంతాక్రాజ్ అనేది ఎక్కడుంది అంటే ముంబైలో ఉంది. ఇదే ముంబైలో మీ అందరికీ తెలుసు ఏముంది. ఇదే ముంబైలో ఏముంది? ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనేది ఉంది. ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎక్కడుంది అంటే సో ముంబైలో ఉంది. అదే నాగపూర్లో అంబేద్కర్ గారిది ఉంది. ఓకే. రాజాసాని ఎక్కడుంది? ఇప్పుడైతే రాజాసాని ఎక్కడుందంటే అమృత్సర్లో ఉంది. రాజాసాని వచ్చేసి అమృత్సర్, సంతాక్రాజ్ వచ్చేసి ముంబై. క్లియర్. అంటే ఆప్షన్ నెంబర్ ఏమవుతుంది ఇక్కడ మనకి క్లియర్గా? సో ఆప్షన్ నెంబర్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు 2 కావడం జరుగుతుంది. రైట్. 2 అంటే సంతాక్రాజ్ ముంబైలో ఉంది, రాజాసాని వచ్చేసి అమృత్సర్లో ఉంది. క్లియర్ 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 అండి. ఓకేనా? ఓకే. ఈ క్రింది పేర్కొన్న వాటిని అవకాశాలని గమనించము అని. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఉత్తరం నుంచి దక్షిణానికి. ఉత్తరం నుంచి దక్షిణానికి అంటే ఇట్లా రావాలా. ఇట్లా రావాలా. ఉత్తరం నుంచి దక్షిణానికి, పైనుంచి ఇట్లా కిందికి. ఫస్ట్ ఏముంటుంది? పారాదీప్ ఉంటుంది. పారాదీప్ తర్వాత ఏముంటుంది? విశాఖపట్నం ఉంటుంది. విశాఖపట్నం తర్వాత ఏముంటుంది? మచిలీపట్నం ఉంటుంది. మచిలీం తర్వాత కరైకల్ ఉంటుంది. అంటే ఫస్ట్ 1 3 ఉండాలా, 4 ఉండాలా, 2 ఉండాలా, 1 ఉండాలా. సో ఇది ఇట్లా పైనుంచి ఉత్తరం అంటే ఈ పైనుంచి కిందికి ఏముంటుంది? ఒడిషా ఈడ, ఆ తర్వాత విశాఖపట్నము, ఆ తర్వాత కృష్ణ మచిలీపట్నము, ఆ తర్వాత కరైకల్ పాండిచ్చేరి.
ప్రపంచంలో అతి పొడవైన రైల్వే సొరంగ మార్గం కలిగిన దేశం ఏమిటి? రైట్. ప్రపంచంలో అత్యంత సొరంగం కలిగిన మనకి ప్రపంచంలో అతి పొడవైన రైల్వే సొరంగం కలిగిన దేశం ఏమిటి అంటే చైనా దేశంగా చెప్పడం జరుగుతుంది. రైట్. చాలా జాగ్రత్తగా చైనా దేశంగా చెప్పడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ కూడా క్వశ్చన్ చూడండి. భారతదేశపు పశ్చిమ తీరంలో నౌకాశ్రయాలు ఉత్తరం నుంచి పైనుంచి ఇట్లా. ఫస్ట్ వన్ ఏం రావాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఫస్ట్ వన్ ముంబై ఉంది అనుకుందాం. ఇక్కడ ఏముంది? యాక్చువల్గా కాండ్లా ఉంది. కాండ్లా తర్వాత ఏముంది? ముంబై ఉంది. ముంబై తర్వాత మనకి మహారాష్ట్ర తర్వాత ఏముంటుంది? కర్ణాటక ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? గోవా. గోవా అనుకోండి. గోవా ఉంటుంది. గోవా గోవా రైట్. గోవా మనకి గోవా. ఓకే. గోవా తర్వాత మంగళూరు తర్వాత కొచ్చిన్. ఇవి మనకు ఉండేది. చూద్దాం. ఫస్ట్ ముంబై ఆడుంది? ఏడా లేదు. ఇక్కడ ఒక్క చోట ఉంది. ముంబై తర్వాత గోవా, గోవా, మంగళూరు, ఈ యొక్క మనకి కొచ్చిన్. సరిపోయింది. ఫోర్త్ ఆప్షన్ రైట్. ఉత్తరం అంటే పయనించండి. ముంబై ఓడురు తగ్గించడానికి, రద్దీని తగ్గించడానికి నవసేన. ఈ నవసేనాన్ని మనం ఏమంటాము? జవహర్లాల్ నెహ్రూతో పిలిచాం. అత్యంత ఆధునికం. దాంతో అతిపెద్ద మనకి కన్వేయర్ బెల్ట్ అతిపెద్ద ఔటర్ ఆర్పర్ కలిగినది నవసేన. రైట్. క్లియర్గా నవసేన ఆన్సర్. చాలా ఇంపార్టెంట్. సందిహా గోకెన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది? సందిహా గోహెన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది? గుర్తుపెట్టుకోండి. ఇస్తాంబుల్. టర్కీ యొక్క క్యాపిటల్ ఇస్తాంబుల్. అంటే ఈ యొక్క అప్పుడు వార్తల్లో వచ్చింటది. సందిహా గోకెన్ అంతర్జాతీయ విమానాశ్రయం వార్తల్లో వచ్చింటది ఏదో ఒక పరంగా. అప్పుడు 2010లో. కాబట్టి సందిహా గోహెన్ అనేది ఇస్తాంబుల్, ఈ యొక్క మనకి టర్కీ యొక్క ఇస్తాంబుల్లో ఉంటుంది. రైట్. చూడండి, ఇక్కడ జతపరచుము అంటున్నాడు క్లియర్గా. కాన్లా టైడల్ ది ఓడరేవు. చెన్నై కృత్రిమ ఓడరేవు. ముంబై మనకి అతిపెద్ద ఓడరేవు. కోల్కతా నది ఆధారిత. ఏకి3 ఈడొక్క చోట ఉంది. బికి 4, సికి 1. రైట్. D1 ఫస్ట్ వన్ ఆప్షన్. క్లియర్. ఈ క్రింది వాటిలో ఏ 4టిని కలుపుతూ కొత్త రహదారులను నిర్మించాలని చార్తామ్ యొక్క ప్రాజెక్ట్ ని చేశాము? రైట్. ఈ క్రింది వాటిలో ఏ 4టిని కలుపుతూ కొత్త జాతీయ రహదారిని నిర్మించాలని చార్తామ్ అనే ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది? రైట్. 4 పుణ్యక్షేత్రాలు: కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉంటాయి. 4: కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ 4 పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ యొక్క చార్ధామ్ అనే ప్రాజెక్ట్ ని రచించారు. కొత్త జాతీయ రహదారిని నిర్మించాలని మనకి చార్ధామ్ ప్రాజెక్ట్ లో కేదార్నాథ్, బద్రీనాథ్ మరియు గంగోత్రి, యమునోత్రి అనే ఈ 4 యొక్క మనకి ప్రాంతాలను కలుపుతూ తీయడం జరిగింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఏమిటి? గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ అంటేనే మనకి తూర్పు. ఈ తూర్పు వైపున ఏముందో పైన చెప్పినాం. హచ్చీపూర్ అనేది ఉంటుంది. రైట్. బీహార్లో హచ్చీపూర్ ఉంటుంది. అది రైట్. నెక్స్ట్ వన్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారి. రైట్. దీని గురించి మనం మాట్లాడుకో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి మార్గం క్రింది నగరాలను కలుపుతుంది. అసలు స్వర్ణ చతుర్భుజి అనేది 4 యొక్క మెగా సిటీస్ ని కలుపుతుంది. ఒకటి ఢిల్లీ నుంచి ముంబై నుంచి చెన్నై నుంచి కోల్కతా. ఇలా 4 మనకి స్వర్ణ చతుర్భుజి అంటే ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి ముంబై వరకు, నుంచి చెన్నై వరకు, చెన్నై నుంచి కలకత్తా వరకు, కలకత్తా నుంచి ఢిల్లీ వరకు, మొత్తం 5846 కిలోమీటర్లు. అందులో
మనకి ఇదో ఈ చెన్నై నుంచి కలకత్తా వరకు ఉండేది అతి పొడవైన స్వర్ణ చతుర్భుజంలో చెన్నై నుంచి కలకత్తా వరకు ఉండేది అతి పొడవైన మార్గంగా చెప్తాం. రైట్. మొత్తం 13 రాష్ట్రాలలో ఇది కవర్ చేస్తుంది స్వర్ణ చతుర్భుజం. ఈ 4 మెగా సిటీని అనుసంధానం చేసుకుంటూ 13 రాష్ట్రాలలో. రైట్. ఎన్ని మనకి నగరాలు ఉన్నాయి అనేది చూడాలి. ఒకటి కాన్పూర్ అనే నగరాన్ని కవర్ చేస్తుంది. జైపూర్, కాన్పూరు, జైపూరు, సూరత్. కాన్పూర్, జైపూర్ 2 పూర్లు. కాన్పూరు, జైపూరు, సూరత్, అహ్మదాబాదు, పూణే, 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 పూణేతో పాటుకి మనకి జాగ్రత్తగా బెంగళూరు ఒకసారి బెంగళూరు, పూణే, అహ్మదాబాద్. ఈ 3 బెంగళూరు, అహ్మదాబాదు మనకి మనకి బెంగళూరు, పూణే, అహ్మదాబాదు, జైపూరు, కాన్పూరు, సూరత్. హైదరాబాద్ అనేది లేదు ఇందులో, గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏ రహదారులు అంటే 2 అనే రహదారి, 8 అనే రహదారి, 16 అనే రహదారి, 40 అనే రహదారులు ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. 2, 8, 16 అండ్ 40 అనే రహదారులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి. రైట్. ఇప్పుడు చూద్దాం. రైట్. ఇప్పుడు స్వర్ణ చతుర్భుజంలో భాగంగా జాగ్రత్తగా గమనించుకోండి. హైదరాబాద్ లేదు, హైదరాబాద్ ఉండకూడదు. తిరువనంతపురం అనేది ఉండకూడదు, పక్కన పెట్టేసాయి. చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై, ఇవి ఈ 3 మనకి స్వర్ణ చతుర్భుజాన్ని కలుపుతూ ఉంటాయి. ప్రాంతాల వైద్యుగా అయితే కాన్పూర్ ఒకటి, జైపూర్ ఒకటి, సూరత్ ఒకటి అయిపోయింది. అహ్మదాబాద్ ఒకటి, పూణే ఒకటి, బెంగళూరు ఒకటి. హైదరాబాద్ అయితే లేదు. రైట్. క్లియర్గా మీ అందరికీ తెలిసిన విషయమే. రైట్. 4వది క్లియర్గా అది ఆ 4 రకాలని కలుపుతూ 5846. ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన యొక్క ఏమిటి? ఈశాన్య సరిహద్దు అంటే మాలిగావ్. రైట్. షేర్షా సూరి మార్గం ఏమిటి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఢిల్లీ టు అమృత్సర్ వరకు ఉండేదాన్ని షేర్షా సూరి అంటారా? ఢిల్లీ టు కోల్కతా వరకు ఉండేదాన్ని ఏమంటారు? రైట్. క్లియర్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఏమని అంటున్నాం అంటే ఢిల్లీ టు మరియు అమృత్సర్. ఈ ఢిల్లీ నుంచి అమృత్సర్ ఇట్లా మనకి కలుపుతుంది. అంటే ఈ విధంగా కలుపుతుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఢిల్లీ ఉంటుంది, ఢిల్లీ నుంచి కలకత్తా వస్తుంది. కలకత్తా ఇది NH2. ఇది ఢిల్లీ టు వీడికి వచ్చేసి NH1 అమృత్సర్కి. రైట్. తార్ ఎక్స్ప్రెస్ ఈ క్రింది నగరాల మధ్య నడుస్తుంది. తార్ అనే ఎక్స్ప్రెస్ ఈ 2 నగరాల మధ్య ఎక్స్ప్రెస్ అనేది ఈ తార్ ఎక్స్ప్రెస్ అనేది ఏ 2 నగరాల మధ్య నడుస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. జోధ్పూర్ మరియు కరాచీ మధ్య. జోధ్పూర్ మరియు కరాచీ మధ్య నడుస్తూ ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా డన్. జాతీయ రహదారి ఈ NH7 లేదా NH41 ఈ రాష్ట్రం గుండా వెళ్ళదు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా NH7 అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి, లేదా 44 అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. NH44 మన భారతదేశంలో ఎక్కడి నుంచి అంటే మీ అందరికీ తెలుసు. చాలా జాగ్రత్తగా శ్రీనగర్ టు దాదాపుగా మనకి కన్యాకుమారి వరకు ఒక కేంద్ర ప్రాంత పాలితం 10 రాష్ట్రాల్లో వెళ్తుంది, 30 నగరాలలో వెళ్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ ఒక్క కేంద్ర పాలితం జమ్మూ కాశ్మీర్. ఆ తర్వాత మీ అందరికి చెప్పాల్సింది ఏమిటి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ చేస్తే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. అంటే మన సౌత్ సైడ్ ఎన్ని ఉన్నాయంటే 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక కేరళ మిస్ అయింది. నార్త్ సైడ్ ఎన్ని ఉన్నాయంటే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. బెల్ట్ ఉంది. రాజస్థాన్ లేదు, గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. ఎక్కడ కట్ అవుతుందయ్యా అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్, హర్యానా వచ్చేసి ఢిల్లీ మీదుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఇలా వెళ్తుంది. అంటే కేరళలో వెళ్ళదు అనే ఆన్సర్ మనం పెట్టుకోవచ్చు. అంటే మొత్తం 10 రాష్ట్రాలలో ఒక కేంద్ర ప్రాంత పాలితంలో ఒకటి ఏమని పంజాబ్ నుంచి హర్యానాకి రా, హర్యానా నుంచి ఢిల్లీకి రా, ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రా, ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ రా, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర రా. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ ఒకటి ప్లస్ ఆటోమేటిక్గా మీకు మన 4 ఒకటి కేరళ తప్ప.
క్లియర్ గా ఇది చెప్పాలి. ఓకే, క్లియర్. 3000 గుర్తుపెట్టుకోనండి చాలా జాగ్రత్తగా. ఇది యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే దాదాపుగా 3806 కిలోమీటర్లు అనేది పైనుంచి కింది వరకు ఉంటుంది. రైట్. సిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారండి. సిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1961 సంవత్సరంలో సిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో సిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా అంటే 1961. ఎక్కడుంది? 1961 అక్టోబర్ 2వ తేదీన సిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. 1961 అక్టోబర్ 2న. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది గుర్తుపెట్టుకోండి. ఇన్లాండ్ వాటర్ వేస్ అనేది 1986లో ఏర్పాటు చేశారు. ఇన్లాండ్ అంటే గుర్తుపెట్టుకోవాలి, సముద్రంతో లేకుండా నోయిడాలో దీని ప్రధాన కార్యాలయం ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. ఇన్లాండ్ వాటర్. రైట్. చాలా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సిప్పింగ్ కార్పొరేషన్ 1961 అక్టోబర్ 2. సో మనకి ముంబైలో ప్రధాన కార్యాలయం అనేది ఉంది. రైట్. ఏ దేశంలో లోతైన మెట్రో స్టేషన్ అనేది ఉంది? లోతైన మెట్రో స్టేషన్ రష్యాలో ఉంది. సో రష్యాలో ఉంది. ఈ క్రింది వాణిలో రైల్వే జోన్ లేనిది ఎక్కడ? మనకి మనకి రైల్వే లైన్ అనేది లేదు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. యాక్చువల్గా రైల్వే లైన్ లేనిది ఎక్కడ అంటే సో మనకి సిక్కిం అంటారు. సిక్కింలో లేదు. మరి మేఘాలయలో కూడా లేదు, గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం మరియు మేఘాలయలో మనకి రైల్వే జోన్ అనేది లేదు. సో రైల్వే లైన్ అనేది లేదు. రైట్. 12 మేఘాలయ ఆన్సర్ పెట్టుకోవచ్చు. రైట్. మళ్ళీ సేమ్ 13వ క్వశ్చన్ మళ్ళీ అడిగారు. NH44 అని. రైట్. జాగ్రత్తగా గమనించుకోండి. కేరళలో పోదు. ఎక్కడెక్కడ పోతుంది చెప్పిన. జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. పంజాబ్ నుంచి హర్యానా రండి. పంజాబ్ నుంచి హర్యానా. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఆ 4 2 3 4 మొత్తం. రైట్. క్లియర్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా ఇప్పుడు ఏం పోదండి? కేరళలో పోదు. రైట్. 3806. ఓకే, చూడండి. జాతీయ ఐసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్ రాడార్ సదుపాయం కలిగిన గాదంకి ఎక్కడుంది? గాదంకి అనేది ఎక్కడుంది అంటే మన జాతీయ ఐసోస్పియర్స్ అంటే ఐసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్ అంటే మన వాతావరణ పొరలు 5 రకాలుగా ఉన్నాయి కదా. ఆ 5 రకాలు కలిగిన రాడార్ సదుపాయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ సదుపాయం కలదు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. వాయు రైల్వే ఏమిటి? జైపూర్ డైరెక్ట్ గా. హుబ్లీ నైరుతి రైల్వే. ముంబై వచ్చేసి చర్చిగేట్ అయితే పశ్చిమము, మధ్యలో అయితే మనకి ఛత్రపతి. ఢిల్లీ అయితే మీకు తెలుసు నార్త్. క్లియరా? భారత రైల్వేలు 2011లో దేశంలో మొదటి గ్రీన్ స్టేషన్ గా ప్రారంభించింది. సో రైల్వే స్టేషన్ గ్రీన్ రైల్వే స్టేషన్ ఇక్కడ మొట్టమొదటిది అని వాళ్ళు అడుగుతున్నారు. మొట్టమొదటి సో మనకి గ్రీన్ రైల్వే స్టేషన్ ఎక్కడ స్టార్ట్ చేసినారా అంటే 2011లో. సో మన్వాల్ హిమాచల్ ప్రదేశ్ లోని మన్వాల్ ప్రాంతంలో సో మనకి చేయడం జరిగింది. ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్ లోనే మన్వాల్ అనే ప్రాంతంలో చేయడం జరిగింది. క్లియర్ గా? ఈ క్రింది వాణిలో సో జాగ్రత్తగా గమనించుకుంటే పూర్తిగా కానీ పాక్షికంగా కానీ దక్షిణ మధ్య రైల్వే ఏ రాష్ట్రాలకు సేవలను అందిస్తుంది? రైట్. ఖచ్చితంగా. సో ఈ యొక్క మనకి దక్షిణ మధ్య రైల్వే అంటే సికింద్రాబాద్ అంటానే సో ఆంధ్రప్రదేశ్ రావాలి, కర్ణాటక రావాలి, ఇంకా మరి తెలంగాణ రావాలి. 3 ఉన్నాయి. ఏబిఈ. రైట్. ఏబిఈ అనేది ఖచ్చితంగా ఉండాలి. డి మహారాష్ట్ర కూడా అందించు, కేరళకి అయితే అందించదు. రైట్. సో మనము జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కేరళకు అనేది లేదండి దక్షిణ మధ్య రైల్వే. ఈ తెలంగాణ, కర్ణాటక రైట్ క్లియర్ గా, మహారాష్ట్ర మరియు వీటిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఏబిడిఈ అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సింపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు. సికింద్రాబాద్ ఎక్కడెక్కడ అంటే చెప్పడం జరిగింది. క్లియర్ గా. ఆంధ్రప్రదేశ్ నందలి అత్యంత పొడవైనది ఏమిటి? పొడవైనది రహదారి ఏమిటి? యాక్చువల్గా NH16 అనాలి.
NH16 అనాలి. అత్యంత పొడవైనది. మన స్టేట్ వైజ్గా స్టేట్కి సంబంధించింది కాబట్టి అతను ఏది ఇచ్చారో అది తీసుకుందాం. రైట్, క్లియర్గా మనం ఏం చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో పొడవైనది 4వది. సో 31 SH స్టేట్ హైవే 31. రైట్. లైన్ అండ్ ఎయిర్ అనే సంస్థ ఏ దానికి సంబంధించింది? శ్రీలంక ఇండోనేషియా? లైన్ అంటే సింహం. లైన్ ఎయిర్ అనే విమాన సంస్థ ఇండోనేషియాకు సంబంధించినది. ఇండోనేషియాకి లైన్. ఆంధ్ర రాష్ట్రంలో 1862లో మద్రాసు మహారాష్ట్ర సదరన్ లిమిటెడ్ వాళ్ళు 1862లో మొదటి రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరు? పుత్తూరు టు రేణిగుంట. స్వర్ణ చతుర్భుజి ఎవరి కాలంలో స్టార్ట్ అయింది? స్వర్ణ చతుర్భుజి ఎవరి కాలంలో స్టార్ట్ అయింది అంటే అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో స్టార్ట్ అయింది. స్వర్ణ చతుర్భుజి అంటే మీ అందరికీ తెలుసు. ఏమేమి చెప్పినాం? ఢిల్లీ ఒకటి, ముంబై ఒకటి, ఐ మీన్ సికింద్రాబాద్, మనకి చెన్నై ఒకటి, ఈడొకటి వచ్చేసి కలకత్తా ఒకటి. 5846. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కాన్పూర్ ఒకటి, జైపూర్ ఒకటి, మనము సూరత్ ఒకటి, అహ్మదాబాద్ ఒకటి, పూణే ఒకటి, బెంగళూరు ఒకటి, హైదరాబాద్ లేదు. ఓకే. ఢిల్లీని కోల్కతాని ఏ జాతీయ ప్రధాన రహదారి కలుపుతుంది? NH2. NH6 హజీరాటు, గుజరాత్లోని హజీరాటు మచిలీపట్నం వరకు ఉంటుంది. NH4 అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. రైట్. ఈ క్రింది వాటిలో తప్పుగా జత చేయబడిన రైట్. ఈ క్రింది వాటిలో తప్పుగా జత చేయబడిన రైల్వే మండలాలను వాటి ప్రధాన కేంద్రాలు. దక్షిణ మధ్య హైదరాబాద్ తప్పు ఇది. తూర్పు కోల్కతా, దక్షిణ చైనా, తూర్పు తీర భువనేశ్వర్. దక్షిణ మధ్య అంటే సికింద్రాబాద్ రావాలి. రైట్, క్లియర్గా డన్. 9-1. ఎస్. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ రైల్ కారిడార్. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్ కారిడార్. దేశంలో మొట్టమొదటి గ్రీన్ మన్బాల్ అనేది ఉండాలి ఖచ్చితంగా. కారిడార్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సో ఇక్కడ మనుమ మదురై రామేశ్వరం. ఇది ఇంపార్టెంట్. అది వచ్చింది. మన్బాల్ అనేది మదురై టు రామేశ్వరం. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే కారిడార్ మను మదురై టు రామేశ్వరం. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, అది తెలుసు. ఎక్కడ రైల్వే ఉత్పత్తి స్థావరం లేదు? రైల్వే ఉత్పత్తి స్థావరాలు లేదు. మనకి ఎక్కడ లేదు అని క్వశ్చన్ అడుగుతాడు. హైదరాబాద్లో, భోపాల్లో ఉంది, కపుర్తలో ఉంది, పెరంబూర్లో ఉంది. వాయు రైల్వే జైపూర్, ఇది అందరికీ తెలుసు. రైట్. ఇటీవల కాలంలో ప్రకటించబడిన సౌత్ కోస్ట్ యొక్క రైల్వే జోన్ ఎక్కడ ఉంది? సౌత్ కోస్ట్ యొక్క రైల్వే జోన్ అంటే దక్షిణ కోస్తా అనేది 2019 ఫిబ్రవరి 27వ తేదీన రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. ఏమేమిటి? గుంతకల్లు ఒకటి, విజయవాడ ఒకటి, వాల్తేరు ఒకటి, మరియు విశాఖపట్నం ఒకటి. ఈ విధంగా ఈ 4 ప్రాంతాలను కలుపుకొని దక్షిణ కోస్తాగా ప్రకటించారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే విశాఖపట్నంలో ఉంటుంది. ఓకే. సౌత్ కోస్టల్ యొక్క మనకి దక్షిణ కోస్తా యొక్క రైల్వే జోన్ ఎక్కడ ఉంటుందంటే ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో రైట్, ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ఇదో సెకండ్ ఆప్షన్ గా మనకి గుంతకల్లు రైట్ ఇటీవల స్టార్ట్ చేయబడిన అంశం ఏమిటి? గుంతకల్లు గుంటూరు విజయవాడ డివిజన్లో అనేటి మనకు ఉండడం జరుగుతుంటుంది. ఓకే. సో గుంతకల్లు ఈ ప్రకటించబడ్డ రైల్వే కొత్త జోన్లో 18వది ఏమున్నాయి అనేది క్వశ్చన్ అడిగినాడు. రాయగడ్డ అనేది లేదు. వాల్తేరు అనేది ఉంటుంది. కాకపోతే వాల్తేరుని తీసుకొని చేదాంతో కలిపినారంటే విజయవాడలో, అందుకే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది క్లియర్గా. సో